హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢమాసం, గ్రీష్మ ఋతువు, శ్రవణ నక్షత్రం, గురువారం. ఈరోజు శ్రవణ నక్షత్రం, మహావిష్ణువు నక్షత్రం. ఈరోజు గజకేసరి యోగం ఉంది. కావున ఈరోజు అందరూ కూడా విష్ణునామాన్ని జపించడం వలన ఆగిపోయిన పనుల్లో విజయవంతం చేకూరుతుంది. ఓం విష్ణువే నమః, ఓం విష్ణువే నమః, ఓం విష్ణువే నమః. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా చాలామంది దేవుడు గదిని హాల్లో పెడుతూ ఉంటారు. అది ఈశాన్యంలో పెడతారా, ఆగ్నేయంలో పెడతారా, బ్రహ్మస్థానంలో పెడతారా, ఏ విధంగా పెట్టినా కూడా దేవుడు గది నిర్వహించడంలో కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. వాటిని ఖచ్చితంగా పాటించి తీరాలి. దేవుడి గదిలో స్వర్గస్థులైన ఫోటోలు ఉండకూడదు. దేవుడి ఫోటోలతో పాటు స్వర్గస్థులైన వారి ఫోటోలు ఉంచకూడదు. అలాగే దేవుడి గది సపరేట్గా ఉన్నప్పుడు దానిని ఎప్పుడూ మూసి ఉంచకూడదు. ఖచ్చితంగా ఉదయం పూజ చేసిన తర్వాత 2-3 గంటలైనా ఓపెన్ చేసి ఉండాలి. అలాగే సాయంత్రం కనీసం 40 నిమిషాలన్నా ఓపెన్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత రాత్రి నిద్రపోయే ముందు మూసివేసినా ఏం పర్వాలేదు. అలాగే స్త్రీలు ఋతుస్రావంలో ఉన్నప్పుడు పురుషులు పూజ చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా దేవుడి గది సపరేట్గా ఉన్నట్లయితే పురుషులు మీ పనులు మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు పూజ సపరేట్గా చేసుకోవచ్చు. ఇక రేపు శుక్రవారం లక్ష్మీదేవి బిల్వదళాల హాల్లో నివాసం ఉంటుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు, అలాగే వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తున్నవారు లాభాలు రావడం కోసం రేపు ఉదయాన్నే రాగి చెంబులో నీటితో పాటు 1 స్పూన్ తేనె వేసి ఆ నీటిని బిల్వ వృక్షానికి సమర్పించుకొని మీకు ఆర్థిక సమస్యలు తీరాలని, వ్యాపారంలో లాభాలు రావాలని కోరుకోండి. లేదా ఇంట్లోనే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నట్లయితే తేనె నీటితోని అభిషేకం చేసి లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. ఇక ఈరోజు సాయంత్రం పూజ. ఈరోజు గురుచంద్ర యోగం ఉంది, పైగా గజకేసరి యోగం ఉంది. కావున ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి పాలతో చేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి దత్తాష్టకం కానీ దత్త కవచం కానీ పారాయణ చేయండి. అలాగే ఉద్యోగం లేనివారు ఎవరైనా ఉద్యోగం కోసం బాధపడుతున్నట్లు అయితే ఈరోజు ఒక పసుపు దారాన్ని గురుదేవుని ముందు ఉంచి దానిని మీ ఇంట్లో పెద్దవారి చేతుల మీదుగా, అంటే తల్లిదండ్రులు కానీ మీకంటే పెద్దవారి చేతుల మీదుగా మీ చేతికి కట్టించుకొని ఏదైనా మీరు జాబ్ ఇంటర్వ్యూస్ కోసం కానీ లేదంటే ఎగ్జామ్స్ కోసం కానీ వెళ్ళినట్లయితే అందులో ఖచ్చితంగా విజయవంతం అవుతారు. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.